అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మేము పండగకని మళ్ళీ కరీంనగర్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. సో ఇప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా నాన్నమ్మని రిసీవ్ చేసుకొని తీసుకురావడానికి వెళ్తున్నాము. సో చూస్తూనే ఉండండి మా వీడియో, స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది ఈరోజు వీడియో. మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అయితే హుస్నాబాద్ దగ్గర జనగం ఉంటుంది, అక్కడ ఉంటుంది మా నాన్నమ్మ. మేమందరం వెళ్తున్నాము. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు అనికేత్. మా తమ్ముడు, మా నాన్న అందరం వెళ్తున్నాం. విలేజ్ అయితే చాలా బాగుంటుంది, జనగాం విలేజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మేము ఎందుకు వెళ్తున్నాం అక్కడికి, తీసుకొని ఇంకో వర్క్ ఉంది మాకు, అది కంప్లీట్ చేసుకొని వస్తాం. ఏం వర్క్ అనేది అక్కడికి వెళ్ళినాక చెప్తాము. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయినాం. కొంచెం లోపలికి వెళ్ళాలి నడుచుకుంటూ. ఇవన్నీ చెట్లు ఉంటాయి ఇక్కడ ముందు, ఆ చెట్లు ఉంటాయి, పాములు కూడా ఎక్కువనే ఉంటాయి ఇక్కడ. ఇగో ఇది చూసారా, ఇది పాత ఇల్లు. ఇది ఆల్మోస్ట్ కూలిపోయింది. ఇది పాత ఇల్లు. లోపలికి రూట్ కూడా లేదు, మొత్తం ముసుకుపోయింది చెట్లతోటి. ఇక్కడ పక్కన ఇల్లులు ఉన్నాయి చిన్న చిన్నగా. ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఇదంతా ఇప్పుడు రీసెంట్గా ఇదంతా కూలిపోయిందని చెప్పేసి మళ్ళీ కొత్తది కట్టింది. మొత్తం కూలిపోయింది చూడండి. ఈ వర్షాలకి మొత్తం నాని అంతా కూలిపోయింది. ఒక్కతే ఉంటుంది మా నాన్నమ్మ. అప్పుడప్పుడు పండలకి అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేస్తుంటుంది. ఇక్కడ వర్షం పడి అంతా గలీజ్ అయింది. పూలు, పట్టుకుర్చు, మందార, మస్తు చెట్లు ఉంటాయి ఇక్కడ. ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. ఇదే మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. ఇదంతా బ్యాక్ సైడ్ పట్టుకుర్చు పూసింది బాగా, ఇప్పుడు బతుకమ్మ కోసం. రోజ్ ఫ్లవర్స్ కూడా పూసినాయి. అంత మొత్తం గ్రీనరీ. తంగెడు పువ్వు. మేము యాక్చువల్లీ వచ్చింది ఈ పువ్వు అంతా తీసుకొని, పట్టుకూర్చు, తంగేడి, గునుక పువ్వు ఇవన్నీ తీసుకొని మా నాన్నమ్మ కూడా తీసుకొని వెళ్తాం. ఇక మందార చూడండి, మందారగా పూసింది. మా నాన్నమ్మ హాయ్ చెప్పు. ఎవరు? ఇగో చెప్పు, మా ఫ్రెండ్స్కి చెప్పు, హాయ్ చెప్పు. బాయ్. హాయ్ చెప్పాలి, బాయ్ కాదు. ఇగో మా నాన్నమ్మ ఫ్రెండ్ ఈమె. హాయ్. ఇగో తమలపాకులు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, కలకత్తాకు అంటారంట దీన్ని. మా నాన్నమ్మ వాళ్ళ హోమ్ టూర్. ప్లేట్లు, స్టవ్, దేవుని రూమ్ చిన్నగా, ఇదొక సెల్ఫ్, అన్ని సామాన్లు పెట్టింది. ఇక్కడ మంచము, ఏదో డ్రమ్ము పెట్టింది, కూలర్ కూడా ఉంది. కూలరు, రేకులు కదా, కూలర్ తెచ్చుకుంది. ఇదొక బెడ్, ఒకటే రూములు ఇవన్నీ సెట్ చేసింది. ఇక్కడ అల్మార్. ఇది మిర్రర్, వాళ్ళ తాతయ్యదంట ఇది మిర్రర్. మా నానమ్మ మొత్తం కవర్లు నింపింది పూలతోటి. గుమ్మడికాయలు కూడా పెట్టింది. ఈ ఇల్లేమో మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. చిన్నప్పుడు అంతా ఇక్కడ బాగా ఆడుకునే వాళ్ళంట. ఇది వీళ్ళిల్లు. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఈయనే. ప్రజెంట్ ఇప్పుడు ఈయన ఎక్కడ హోమాలు అవుతున్నాయి అంటే అక్కడికి వెళ్ళాడు.
వీళ్ళకి షాప్ ఉంది చిన్నగా. ఏం కొనుక్కున్నావు కృష్ణ వాళ్ళ షాప్లో? ఇప్పుడు పటాకీలు కొనుక్కుంటారు ఎవరన్నా? వాళ్ళకి షాప్ ఉంది, ఈ షాప్లో నుంచి ఇవి కొనుక్కున్నారు. ఫైనల్గా మా నానమ్మని తీసుకొని వెళ్తున్నాం ఇంటికి. కరీంనగర్లో అయితే రేపే పండగ, బతుకమ్మ పండగ 29th సెప్టెంబర్. మరి మీ ప్లేస్లలో ఎక్కడెక్కడ ఏ టైంకి చేస్తున్నారో మాకు మెసేజ్ పెట్టండి, పిక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బెల్ కూడా గట్టి కొట్టేయండి గైస్. కార్లో మేము దిగినాం చూడండి, ఇక్కడ బంతి పూల తోట ఉంది, ఎంత బాగుందో కదా, మస్తు అందంగా కనిపిస్తుంది. వీళ్ళందరూ ఇక్కడ పూలని తెంపి అక్కడ అమ్ముతున్నారు. ఇవన్నీ బంతి పూలే, ఎల్లోను ఆరెంజ్. ఇక్కడ నుంచి కూడా తీసాను, దగ్గర నుంచి చూడండి పూల తోటను. ఇంక ఇవన్నీ తెంపుతున్నారు వాళ్ళు లైన్గా.